టీడీపీలో సీనియర్ లీడర్ అయిన యనమల రామకృష్ణుడు కాకినాడ సెజ్ విషయంలో ఘాటైన లేఖ రాయడం వెనుక కారణం ఏంటి? బీసీ నాయకుడిగా మారడం వెనుక ఏమైనా కొత్త కహాని ఉందా? ఇంతకు యనమల చేసేది రాజకీయమా, బ్లాక్మెయిలా? టీడీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు రాసిన లేఖ ఇప్పుడు పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశమైంది. అగ్రకులాలకు చెందిన పలువురు వ్యక్తులు కాకినాడ సెజ్, ఇతర పరిశ్రమల పేర్లతో బీసీల భూములు లాక్కున్నారంటూ ఆయన ఆ లేఖలో తెలిపారు. అంతేకాకుండా బీసీల భూములతోనే కోట్లకు పడగలెత్తిన వారు బీసీలను ఎదక్కుండా తొక్కేశారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బీసీల భూములు తిరిగి వారికిప్పించాలని కోరారు. అయితే యనమల రామకృష్ణుడు ఆ లేఖలో కొన్ని సామాజిక వర్గాల పేర్లు ప్రస్తావించడం ఇప్పుడు కూటమి సర్కార్లో ప్రకంపనలు రేపుతోంది. యనమల వంటి సీనియర్ నాయకుడు ఇలా ఎందుకు లేఖ రాశారనే చర్చ జరుగుతోంది. ఇది యనమల చేస్తున్న రాజకీయమా, లేదంటే బ్లాక్మెయిలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. యనమల రామకృష్ణుడు టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించారు. చంద్రబాబు ఆయనకు స్వయంగా ఎన్నో ఉన్నత పదవులు కల్పించారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని హస్తగతం చేసుకున్న సమయంలో తనకు అండగా ఉన్న యనమల రామకృష్ణుడికి చంద్రబాబు ఎప్పుడూ తగిన ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కూడా యనమల ఫ్యామిలీలో అనేక మంది చట్టసభలకు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యనమల తమ్ముడు కృష్ణుడికి కాదని తుని టికెట్ను పెద్ద కూతురు దివ్యకిప్పించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక చిన్నలుడు పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా యనమల ఫ్యామిలీలో నలుగురు చట్టసభల్లో ఉన్నారు. అయినా సరే ఇంకా ఏదో ఆశించి యనమల ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి సీఎం చంద్రబాబు చెప్పినా జరగని పనులు మంత్రి లోకేష్ నోటి మాటతో జరిగిపోతున్నాయి. లోకేష్ రాజకీయ ప్రాబల్యం, పలుకుబడి టీడీపీలో అమాంతం పెరిగిపోయింది. మంత్రులు సైతం లోకేష్ ఫోటోలు పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్లిస్తున్నారు. చంద్రబాబు కూడా కొడుకు లోకేష్కు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారట. ఒకప్పుడు సీనియర్ల మాటలకు చంద్రబాబు చాలా విలువిచ్చేవారు. కీలక నిర్ణయాల్లో వారిని భాగస్వాములను చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు స్టైల్ పూర్తిగా మారింది. ప్రభుత్వంలో, పార్టీలో నారా లోకేష్ను కీలకంగా మార్చారు. ఆయనకిస్తున్న ప్రాధాన్యతను చూసి యనమల వంటి వారు కూడా అసంతృప్తితో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి యనమల రామకృష్ణుడు రాజ్యసభ పదవిని ఆశించారట. అయితే నారా లోకేష్ అడ్డుపడి ఆ పదవిని సానా సతీష్కిప్పించారు. తనకు రావలసిన పదవికి నారా లోకేష్ అడ్డుపడ్డారనే అక్కసు రామకృష్ణుడిలో ఉందట. ఇంత సీనియర్ను అయినా తనను కాదని కొడుకు మాట విని రాజ్యసభ పదవి వేరే వారికి ఇవ్వడమేంటని రామకృష్ణుడు ఆగ్రహానికి గురయ్యారట. ఈ క్రమంలో రామకృష్ణుడు బీసీ జపం ఎత్తుకున్నారనే టాక్ వినిపిస్తోంది. తన 44 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు బీసీల తరపున మాట్లాడని యనమల ఇప్పుడు కావాలనే చంద్రబాబు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా బీసీల తరపున వకాల్తా పుచ్చుకున్నారనే విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన లేఖ రాసినట్టు తెలిసిందే. అయితే ఈ లేఖలో సమస్య పరిష్కారం కంటే తన అసహనాన్ని అధిష్టానానికి తెలియజేయాలనే ఉద్దేశమే ఉన్నట్టుంది. కాగా యనమల లేఖపై టీడీపీలో కూడా చర్చ జరుగుతోంది. సీనియర్ నాయకుడు ఇలా కూటమి ప్రభుత్వంలో చిచ్చుపెట్టడం ఏమీ బాగాలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు యనమల లేఖపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా స్పందించారు.
2002, 2003లో కాకినాడ సెజ్ కోసం భూసేకరణ ప్రారంభమైందని, అప్పట్లో చంద్రబాబే సీఎంగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. పైగా 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెజ్ భూములపై మరోసారి తీర్మానం చేసిందని రాజా అంటున్నారు. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల స్వయంగా తన భూములను ముందుగా సెజ్కు అప్పగించి మిగిలిన రైతులందరినీ మోటివేట్ చేశారని చెబుతున్నారు. అప్పట్లో రైతుల భూములను దగ్గరుండి సెజ్కిప్పించిన యనమల ఇవాళ బీసీ భూములను లాక్కున్నారంటూ ఆరోపణలు చేయడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. మొత్తానికి కాకినాడ సెజ్ భూములను అడ్డుపెట్టుకుని బీసీ కార్డు ప్లే చేయాలనుకున్న యనమల రామకృష్ణుడి లేఖ ఆయనకే రివర్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. యనమల లేఖ విషయంలో సీఎం చంద్రబాబు కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ లేఖ ఏ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.